చూస్తున్నాం. పోలీసులతోనే స్వయంగా హరీష్ రావు ప్రశ్నించిన పరిస్థితి. మీ పెట్రోల్ బంకులకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ జీతాల నుంచే కూడా పైసలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ కూడా వారికి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అక్కడ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. రైట్ సునీత, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అగ్రికల్చరల్ కమిషనరేట్ ఆఫీస్ దగ్గరికి నిరసనగా ఎమ్మెల్యేలు అందరూ వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా, ఎందుకంటే మండలి కూడా వాయిదా పడింది, అసెంబ్లీ కూడా వాయిదా పడిన నేపథ్యంలో అందరూ సభ్యులంతా కలిసి అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయం దగ్గరికి వెళ్లారు. శాంతియుతంగానే అక్కడ దాకా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉంది, రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతున్నది, రాత్రంతా కూడా మేల్కో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా వాళ్ళు కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. బట్ ఈరోజు అసెంబ్లీకి వచ్చినటువంటి వాళ్ళు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చి వినతి పత్రం అందించిన తర్వాత వెంటనే వాళ్ళు బయటకు వచ్చి నిరసన బయట చేసే ప్రయత్నం చేశారు. నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా చేస్తున్న సమయంలోనే వాళ్ళందరూ కూడా పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాసేపు క్రితం కేటీఆర్ ను కూడా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆయనను కూడా అరెస్ట్ చేసి పోలీసులు వెహికల్ లో తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందు నుంచి కూడా అసెంబ్లీకి బయటకు వస్తున్న సమయంలో కూడా వాళ్ళు అన్నారు, నినాదాలు చేస్తూ బయటకు వచ్చినటువంటి సందర్భం చూసాం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. గణపతి బొప్ప మోరియా, యూరియా మాకు కావాలి అంటూ వాళ్ళు నిరసన కార్యక్రమాలు కొంచెం వెరైటీ స్లోగన్స్ తో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ దాకా వెళ్లారు. అసెంబ్లీకి కూతవేడు దూరంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ దగ్గరకు వెళ్లి తమ నిరసనను వ్యూహాత్మకంగా వాళ్ళు ఉన్నారు. ఒక పక్క క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతుంది, మరోపక్క దాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా ఆ రకమైనటువంటి నిరసన కార్యక్రమానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం చాలా కాలంగా బీఆర్ఎస్ కానీ మిగతా బీజేపీ కూడా ఇదే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా యూరియా మీద ఒక పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ రెండు పక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. బీజేపీ కంటే బీఆర్ఎస్ కొంచెం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. గడిచిన 2 రోజులుగా ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రాష్ట్రంలో ఒక పక్క యూరియా కొరత నడుస్తుంది, ఒక పక్క అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. పంట నష్టం కూడా భారీగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో రోడ్లు మొత్తం ఖరాబ్ అయినటువంటి పరిస్థితి, వీటి మీద కూడా నిరసన చేస్తున్నారు. వీటి కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడేందుకు మైక్ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ కూడా వాళ్ళు బయట చిట్చాట్ లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క హైకోర్టు కూడా అటు హరీష్ రావు గాని కేసీఆర్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సమయంలోనే ఒక పక్క క్యాబినెట్ సమావేశం కూడా జరుగుతున్నటువంటి ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అగ్రికల్చర్ ఆఫీస్కి వచ్చింది. అక్కడ దాదాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు పక్కనే ఉన్నటువంటి మిగతా కార్యకర్తలు, సీనియర్ లీడర్ కూడా యాడ్ కావడం వల్ల వందలాది మంది అక్కడికి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి దమగున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్యను పరిష్కరించడంలో ఎందుకు ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కూడా వాళ్ళు తమ వాయిస్ లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎరువుల కొరతకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అగ్రికల్చర్ కమిషనర్ ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు వ్యూహాత్మకంగా అక్కడే బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో వాళ్ళందరినీ కూడా హరీష్ రావు, కేటీఆర్ తో సహా అందరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇక్కడ పలు అంశాల మీద చాలా కీలకమైనటువంటి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో ఆ అంశం మీదనే, యూరియా కొరత మీద కూడా ఈ క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రైతాంగ సమస్యల మీద, నష్టపోయినటువంటి కామారెడ్డి కావచ్చు, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో నష్టపోయినటువంటి రైతులు, ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళన్నిటి మీద మాట్లాడేందుకు క్యాబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. మరోపక్క బీఆర్ఎస్ కూడా ఈ రకంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే బీఆర్ఎస్ చేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు